సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో స్టాల్స్ ఏర్పాటుపై వివాదం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం నినాదాలు చేశారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడుకుంటూ కూర్చోండి. ఇక్కడ పార్టీలకి తాగలేదు. రైతుల కార్యక్రమం అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. అందరూ మాట్లాడవద్దు. బయటికి పంపించండి. అందరూ బయటికి పంపించండి. లేదా కూర్చోమనండి. కూర్చుంటేనే గౌరవనీయులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభాపతి గౌరవనీయులు పెద్దలు గడ్డం ప్రసాద్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుభాష్ చెప్తారు. సుభాష్. స్వామి, సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామంలో రైతు మేళా కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల బల ప్రదర్శనకు వేదికగా మారిందని చెప్పొచ్చు. ఈ రోజు రైతు మేళా కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పున్నం ప్రభాకర్, వాటి శ్రీహరి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు లాంటి నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరీష్ రావు కార్యక్రమంలోకి అటెండ్ కావడానికి ప్రాంగణంలోకి అడిగి పెట్టగానే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుకు అనుగుణంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇక్కడ ప్రాంగణంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు గందరగోళం కూడా ఏర్పడిన పరిస్థితి కనిపించింది. పోలీసులు ఇరు వర్గాలను కూడా సంధానించే ప్రయత్నం చేసినప్పటికీ కార్యక్రమం ప్రారంభం వరకు కూడా ఈ ఉద్రిక్తత కొనసాగింది. కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలో, స్టార్ట్ అయిన క్రమంలో కూడా సమావేశ మందిరంలో కూడా పరస్పర నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించిన పరిస్థితి అయితే ఇరు పార్టీల కార్యకర్తలు చేశారు. సో పోలీసులకు కత్తి మీద సాములాగా మారింది. వారిని అదుపు చేయడానికి ఈ సమయంలో మంత్రులు తుమ్మల, పొన్నం, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా కార్యకర్తలను సముదాయించి ప్రశాంతంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ సమయంలో కూడా కార్యకర్తలు వినకుండా అరుపులు కేకలతో సమావేశాన్ని అయితే కొంత ఉద్రిక్తత పరిస్థితిలో తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. కొంతసేపటి తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది. సో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా రైతు మేళా కార్యక్రమం కొనసాగుతుంది. రైట్ సుభాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.